నేతి అరిసెలు, అలాగే నేతి పాకుండలు గ్లాసు కొలతతో కేజీల కొలత కాకుండా ఫస్ట్ టైం కూడా చేసేవాళ్ళు చాలా ఈజీగా చేసేయచ్చండి గ్లాసు కొలతతోటి. ఎందుకంటే కేజీల కొలత అన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి తడిపిండి బియ్యపిండి ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇక్కడ ఒక గ్లాసు పాకుండలు చేయడానికి నేను 2 తీసుకున్నాను బియ్యాన్ని. ఎందుకంటే మిక్సీలో పట్టడం గురించో దేని గురించో తెలీదు, కొంచెం తడి బియ్యపిండి ఎక్కువ లాగుతుంది. ఒక గ్లాసు నానపెట్టేవాళ్ళు, అంటే పాకుండలు చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ 2 బియ్యం నానపెట్టండి. బియ్యం అంతా కూడా ఒక 24 అవర్స్ నానాలి. నానిన తర్వాత బాగా చక్కగా కడుక్కొని ఒక పక్కకు వాడేసుకుని ఒక 5-10 నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీలోనేనండి చాలా చక్కగా సింపుల్గా వచ్చేస్తాయి. కుంది బెల్లాన్ని తీసుకోవడం వల్ల మనకి పాకుండలు అన్నాయి బాగుంటాయి. ఇక్కడ 1 గ్లాసు పాకుండలు చేస్తున్నాం కాబట్టి 1 గ్లాసు బియ్యంకి, అంటే 2 గ్లాసులు పావు బియ్యానికి 1 గ్లాసు బెల్లం వేసి తీగ పాకం రానివ్వాలి. 1 గ్లాసు పాకుండలకి కంపల్సరీ 2 గ్లాసుల పావు గ్లాసు, అంటే 2 గ్లాసులు వేసి కొంచెం బియ్యం అన్నాయి నానపెట్టుకుంటే తడి బియ్య పిండి అన్నది ఒకవేళ తక్కువైనా కూడా మనకి కరెక్ట్ సరిపోతుంది. అదే మనం 2 గ్లాసుల బియ్యాన్ని కానీ నానపెట్టినట్టయితే సరిపోవట్లేదండి. మరి బెల్లం లాక్కుంటుందో తెలీదు, లేకపోతే తడి బియ్య పిండి ఏం ఫాల్టో తెలియట్లేదు, కానీ బెల్లాన్ని కొంచెం ఎక్కువ నానపెట్టుకోవడం మంచిది. చిన్న చిన్న ఉండల కింద వేసుకుని నెయ్యిలో వేయించేసుకుంటే నేతి పాకుండలు అన్నాయి రెడీ. ఫుల్ వీడియో కావాలంటే లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం కంపల్సరీ తప్పకుండా లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్. హ్యాపీ సంక్రాంతి.